మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ పక్క చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలవలేదు, పరామర్శించలేదు. ఇంటికి వచ్చి పరామర్శించారు. అంటే రాజకీయ పరంగా కొన్ని రావచ్చు అన్నట్టు మనకు ఒక చిన్న ఊహ వచ్చింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతారు? అంటే మరి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధం కదా. మరి ఇప్పుడు నీకు కొద్ది ఘాటుగా సమాధానం చెప్తా. కేసీఆర్ జగన్ని నెట్ట నిలువున ముంచేశాడు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఉంటే ఎలాగైనా ఇప్పుడు కేసీఆర్ మంచి నాయకుడు కదా, పెద్ద నాయకుడు కదా, ఆ పెద్ద గీత ముందు జగన్ చిన్న గీతగా ఉంటాడని, కంపేర్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి తనతో పోటీకి రాలేడని, కంపేర్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి చల్లగా వ్యూహరచన చేయలేడని, ఇవన్నీ తెలిసే తన పక్కన సౌండ్ పార్టీని పెట్టుకోరు. అర్థమైందా? వీడికి రాజకీయాలు తెలీదు, మనం ఏం చెప్తే వింటాడు, ఆయనకి ఏదో ఆత్మీయతగా ఉన్నట్టుందో మన తాలూకు అంటే మన చక్రం చూపేద్దాం ఆలోచనతో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏమిటంటే, నీకు సరౌండింగు ఎప్పుడైనా సరే కాంటెంపరీ లీడర్స్కి స్నేహభావంతో ఉండాలి, పోరాట పటిమ కూడా ఉండాలి. ఎందుకంటే తనకి ఒక నయా పైసలు లేవులేండి. ₹1 నష్టమైనప్పటికీ నష్టమే. ఎందుకంటే ఆ రూపాయి జగన్మోహన్ రెడ్డిది కాదు, ఆంధ్రప్రదేశ్ది. అర్థమైందా? అలాంటిది కొన్ని వేల కోట్లు నష్టానికి ఆయనేమో భరించి ఆయనతో స్నేహం కలుపుకున్నాడే, ఆయన చెప్పిందల్లా వింటున్నాడే, ఆయన చెప్పినట్టే చేస్తున్నాడే. మరి ఎవరిని ముంచినట్టు? కేసీఆర్ జగన్ ముంచినట్టేనా? ఒకటి. కేసీఆర్ తరకంటే ఆయనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని అంచనా వేయలేనటువంటి మనిషి కాదు, అంచనా వేయగలడు. ఒక్కలాగా కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఏమో పేర్ని నాని, వల్లభరేణి వంశీ, వీళ్ళందరూ కూడా అలా బోరగొడ్డ ఎవరు ఉన్నారు వీళ్ళు, అనిల్ కుమార్. అయితే వీళ్ళు ఒక్కలాగా అది అలా అంటే జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడో లేదో అక్కడి నుంచి వాళ్ళు వరుస పెట్టి తిడుతున్నారే. అసలు తిట్టిన వాళ్ళకే పదవులు ఇస్తారేమో, పదవులు ఇచ్చిన వాళ్ళ తాలూకు బాధ్యత తిట్టడమేనేమో తెలీదు. అప్పుడు నిజంగా నీకు అంటే రాజకీయంగా అంచనా వేయగలిగినటువంటి వ్యక్తివి ఇదేంటయ్యా నువ్వు ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎంత సంప్రదాయబద్ధంగా నడుస్తుంది, నువ్వు ఎంత సంప్రదాయబద్ధంగా నడిపించావు. అక్కడ అమ్మనా బూతులు తిడుతుంటే నువ్వు స్నేహితుడివే కదా, ఆత్మీయుడివే కదా, రాజకీయ గురువు అనిపించుకున్నా కదా, చెప్పచ్చు కదా. ఇదేంటది? అసలు నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు. ఇదేంటిది? 24 గంటలు 4.5 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అన్నాడు, ఇప్పటికీ 3 పిల్లలే అంటాడు. అప్పుడప్పుడు మర్చిపోయి 4 పిల్లలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ అదే పని. ప్రతి ఒక్కరు నీ అమ్మ మొగుడు. ఇంకా మనం మాట్లాడడానికి కూడా అసహ్యకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడుతుంటే పెద్దవాడిగా మందలించవచ్చు కదమ్మా, పెద్దవాడికి మందలించవచ్చు కదా. ఇలా మాట్లాడుతుంటే మందలించవచ్చు కదా. మందలించకంటే ఉన్నామంటే ఏమిటి? నెట్ట నిలువున కూడా కూల్చేయడానికి. తాజాగా ఒక సంఘటన చెప్తాను నేను. ఎవరైనా బుద్ధున్నవాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబోతున్నాను, నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారమ్మా? అంటే నువ్వు ఆత్మీయుడుగా, రాజకీయ గురువుగా నీ మొహం సంతకల్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? ఎవరినైనా మనం జైల్లో పెడుతుంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు, పరిపాలనలో ఉన్నప్పుడు ఆయనకి అమాంతం ఇమేజ్ పెరిగిపోద్ది. ఎవరినైతే జైల్లో పెట్టామో వాళ్ళ తాలూకు సింపతి పెరిగిపోతుంది. ఇక్కడ ప్రపంచం అంతా తిట్టింది. ప్రవాసాంధ్రులు అమెరికా లాంటి దేశాల్లో, దుబాయ్ లాంటి దేశాల్లో, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు అందరూ కూడా తిట్టారు. తర్వాత
పార్టీలతో ప్రమేయం లేనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ఇది న్యాయం కాదని చెప్పేసి రోడ్డున పడి వాళ్ళ తాలూకు ఆ, దాన్ని ఏమంటారంటే అయిష్టతని, తర్వాత ఏమో వాళ్ళ తాలూకు నిరసనని తెలియజేశారు. మరి రాజకీయ గురువుగా ఆత్మీయుడిగా ఉన్నావే, ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పావా? చెప్పలేదు. అలాగే అసలు ఎక్కగానే ముందు ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజావేదిక కూల్చేయడం ఏంటి? ఎవరైనా నువ్వు ప్రజావేదిక కూల్చేస్తున్నావు, అది నేనేం చేసింది అని ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఒక మాట అడగాలి కదా. ఏమనుకుంటారు, నువ్వు రాజకీయ గురువు అంటే ఆయన చెప్పకుండా చేస్తావని ప్రజలు అనుకుంటారు. నువ్వు చెప్పావో లేదో మొత్తానికి ఆ పని జరిగింది కదా. అప్పుడు ఆ పని జరిగిన తర్వాతనే మందలిచ్చావా? ఇంకెప్పుడైనా ఎలాంటి పొరపాట్లు చేయకు అని మందలిచ్చావా? మందలిచ్చలేదు. అందువల్ల ఒక అన్న క్యాంటీన్లు తీశారు. అన్న క్యాంటీన్ తీసినట్టయితే ఎంతమంది భిక్షగాళ్ళు, ఎంతమంది నిరుపేదలు కడుపు మండి శాపనార్థాలు పెట్టారో అందరికీ తెలుసు. ఏమయ్యా, మాకు అడుక్కుంటే డబ్బులు దొరకపోతే ఆ అన్న క్యాంటీన్ దగ్గర ఎవరిని అడిగినా ఒక 5 రూపాయలు ఇచ్చేవారు. ఆ 5 రూపాయలతో పొట్ట పోసుకునేవాళ్ళం. మా పొట్టెందుకు కొట్టారని ఎంత ఉసురుమన్నారో అందరికీ తెలుసు. అలాంటి సలహాలు ఇస్తావా నువ్వు? పోనీ అలాంటి పనులు చేస్తుంటే మందలించవా నువ్వు? ఇవన్నీ ప్రశ్నలే. ఫర్ ఎగ్జాంపుల్, మద్రాసులో అమ్మాయిలకి అబ్బాయిలకి స్కూల్ బ్యాగులు ఉంటాయి కదా. ఆ స్కూల్ బ్యాగులు జయలలిత గవర్నమెంట్లో ఉంటుండగా కొన్ని వేలు కొన్ని లక్షలు మిగిలిపోయాయి ఆ బ్యాగులు. అక్కడ డిఎంకే పార్టీ వాళ్ళందరూ వచ్చి స్టాలిన్ గారితో ఇవన్నీ అమ్మ బొమ్మ ఉందండి, అది ఆ బొమ్మ ఉండకూడదు, మీ బొమ్మ పెడతా ఉన్నారట అంటే చెప్పాడట స్టాలిన్. అమ్మ బొమ్మ ఉంటే ఏమి, ఆవిడ చచ్చిపోయింది కదండి, ఆవిడ చేసిన సేవలు ఇంకా బ్రతికే ఉన్నాయి. అమ్మ బొమ్మతో బ్యాగ్ వస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి, అలాగే పంపించండి అన్నాడు. అలాగే అమ్మ చచ్చిపోయిన తర్వాత అమ్మ క్యాంటీన్లు తీసేద్దాం ఉన్నారు చాలామంది పార్టీ వాళ్ళు. ఆ పేరు మార్చొద్దు, స్టాలిన్ క్యాంటీన్ అని పెట్టమంటే అన్న క్యాంటీన్ అని పెట్టమంటే నొప్పుకోండి, పేరు మార్చొద్దు. అమ్మ అంటే అన్నం పెట్టేది. వాళ్ళ దృష్టిలో ఆవిడ పట్ల గౌరవభావాన్ని ఉండనివ్వండి అన్నాడు. అది రాజకీయ చతురత. ఏ పార్టీలో ఉన్నా సరే, డిఎంకేలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళు కూడా చేర తీసుకొని మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మీరు అంతవరకు ఎలక్షన్ల వరకే మనం ఇద్దరం పోటీదారులం. ఎలక్షన్ తర్వాత నువ్వు నేను ఇద్దరం సోదరులమే. ఏ కష్టం వచ్చినా చెప్పండి, నాకేదైనా ప్రాబ్లం ఉంటే మీ ముందు ఉంచుతాను. అంత రాజకీయ చతురతతో మసలే వాళ్ళు ఉంటున్న సమయంలో గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఈ జగన్ మసలుతూ ఉంటే ఒక్క మాటైనా చెప్పాడా కేసీఆర్? అనుకుంటారు కదా, జగన్ని నెట్ట నిలువుగా ముంచిన కేసీఆర్ అది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమీ చేయలేకుండా అంటే దాన్ని ఏమంటారు, అన్యమనస్కంగా అచేతనంగా దైహీనమైనటువంటి స్థితిలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి.